సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి వాక్యం బైబిల్ పఠన తప్పకుండా వినండి. మీకు తెలిసిన వారందరికీ పరిచయం చేయండి. రక్షణ గురించి నిగూఢమైన, లోతైన, ఖచ్చితమైన సత్యాలు వాక్యానుసారముగా నేను బోధిస్తున్నాను. ఈ రోజుల్లో మనకు కావాల్సింది రక్షణకు ఖచ్చితమైన దేవుని వాక్యం. ఏదేదో బోధించేస్తున్నాను. ఏది ప్రాముఖ్యము కాదు, ఏది కావలసింది, ఏది అక్కరలేదు. కరెక్ట్గా వాక్యాన్ని బోధిస్తున్నాను. వినండి, నోట్స్ తీసుకోండి, అనుసరించండి, రక్షణలో ఎదుగుదాం. ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఇహలోకములో పరలోకములో పొందగలుగుతాం. ప్రియులరా, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాలు ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శుభవార్త టీవీ ఛానల్లో వస్తున్నాయని మీరు పరిచయం చేయండి. రేపు ఆదివారం అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నాను. శిలువ శక్తి ద్వారా హృదయ పరివర్తన. శిలువ శక్తి ద్వారా హృదయంలో ఎలా మారాలి, ఏ విషయాల్లో మారాలి, ఎలా మారాలి, అమూల్యమైన సందేశము రేపు రాత్రి 10 గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి జీవము అన్న నా కార్యక్రమంలో ఆ సందేశాన్ని తప్పకుండా వినండి. విన్న వాక్యాన్ని అనుసరించండి, రక్షణలో ఆశీర్వాదాలు పొందండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులరా, ప్రస్తుతంలో మనము పౌలు తిమోతికు రాసిన 2వ పత్రికను ధ్యానిస్తున్నాం. 3వ అధ్యాయములో 10వ వచనంలో కొన్ని మాటలు పోయిన బైబిల్ పఠనంలో నేను ప్రస్తావన చేశాను. ఆ వాక్యము చాలా అమూల్యమైంది కనుక మరలా చదువుకుందాము. అందులో ఇంకా కొన్ని విషయాలను వాక్యానుసారముగా తెలియచేస్తాను. వినండి, అనుసరించండి. యేసు ప్రభు దీవెనలు పొందండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అమేజింగ్ వర్స్ అండి. పౌలు తిమోతితో అంటున్నాడు, నీవు దేనిలో తరబీదు పొందావు? నేనిచ్చిన వాటిలో నీవు తరబీదు పొందావు. తిమోతి, నువ్వు నన్ను అనుసరించు. నేను ఖచ్చితమైన యేసు ప్రభు సేవకుని. ఇది నిజంగా సేవకులైనా, విశ్వాసులైనా, బోధకులైనా మంచి తలంపండి. ఎవరిని పడితే వారిని అనుసరించరాదు. ఎవరో బోధించారు మనం బోధిద్దాము. నో, అది యేసు ప్రభువు బోధ, పౌలు బోధ ఆలోచన చేసి అనుసరించాలన్నమాట. పౌలు లాంటి నాణ్యవంతమైన దేవుని సేవకుని అనుసరిస్తే ప్రియులరా, రక్షణలో ఉన్న దేవునిలో పరలోకములో నిత్య జీవం. పౌలు తిమోతితో అంటున్నాడు, నన్ను నీవు వెంబడించు, నన్ను నీవు అనుసరించు అంటూ మొదట కొన్ని మాటలు చెప్పాడు. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును. ఈ 3 కూడా పోయిన సందేశములో నేను వర్ణించాను. కానీ ఈ సందేశములో పౌలు అంటున్నాడు, నా విశ్వాసాన్ని వెంబడించుము, నా విశ్వాసాన్ని అనుకరించుము. ఇది ఎంత గొప్ప మాట అంటే ప్రియులరా, ఈ సందేశం అంతా కూడా పౌలు విశ్వాసం మీద నేను బోధించనై ఉన్నాను. పౌలు తిమోతితో అంటున్నాడు, నా విశ్వాసాన్ని నీవు అనుకరించు. ఎందుకండి? పౌలుది ప్రియులరా చాలా అమూల్యమైన విశ్వాసం, అత్యున్నతమైన విశ్వాసం, వాక్యానుసారమైన విశ్వాసం. ఈ విశ్వాసము రకరకాలుగా ఉంటూ ఉన్నది మీకు నేను చెప్తాను. పౌలు తన విశ్వాసాన్ని అనేక విషయాల్లో కనపరిచాడు. తన పత్రికలు మనం చదివితే కనీసము తన విశ్వాసానికి సంబంధించిన 50 సత్యాలకు మించి ఉంటాయి. ఏంటి పౌలు విశ్వాసం? 50 సత్యాలు. అవన్నీ చూడడానికి మన దగ్గర టైం లేదు. కానీ నేను ఈ సందేశంలో కొన్ని ప్రస్తావన చేస్తాను.
ఒక 10 చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే మధ్యలో ఆగిపోతాం కదా. నెక్స్ట్ ప్రోగ్రాంలో కంటిన్యూ చేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి, నోట్స్ తీసుకోండి. ప్రశ్నలు కూడా వస్తాయన్న సంగతి మర్చిపోవద్దు. ఏంటి ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, తిమోతి, నేను అనుసరించే విశ్వాసాన్ని నీవు అనుసరించు. పాస్టర్లందరికీ, ప్రసంగికులందరికీ, విశ్వాసులందరికీ ఎంత గొప్ప మాట. ఏది పడితే అది విశ్వసించకండి, ఏది బట్టే అది బోధించకండి. పౌలు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉండి, ఏ విశ్వాసాన్ని అయితే బోధించి, ఏ విశ్వాసము కొరకైతే తన ప్రాణాన్ని పెట్టాడో ఆ విశ్వాసాన్ని, అది ఖచ్చితమైన విశ్వాసము, వాక్యానుసారమైన విశ్వాసము, అందరికీ కావలసిన విశ్వాసం. ప్రియులరా, అందుకే పౌలు తిమోతితో అంటున్నాడు, నాలాంటి విశ్వాసములో మీరు ఎదగండి. ఎంత మంచి మాట అండి. చాలాసార్లు విశ్వాసం అంటే దేవుని మీద నమ్మకం, ట్రస్ట్ జీసస్, అది ఒక్క చిన్న తొనక మాత్రమే. కానీ పౌలు మనసులో విశ్వాసం అని అంటే చాలా పెద్ద డాక్ట్రిన్, పిస్టాస్ అన్న మాట వాడారు గ్రీక్లో. పౌలు విశ్వాసాన్ని గురించి బోధించినంత, చెప్పినంత, విశ్వాసము కొరకు పోరాడినంత ఎవరూ పోరాడలేదండి. ఈ రోజుల్లో మనకు పౌల్లో ఉన్న విశ్వాసమే మనకు కావాలి. అది యథార్థమైన విశ్వాసము, అది వాక్యానుసారమైన విశ్వాసం. అది చూడకముందు విశ్వాసాన్ని గురించి పౌలు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. 2వ తెస్సలోనిక 3:2 వచనం, విశ్వాసము అందరికీ లేదు. ఎంత గొప్ప మాట. విశ్వాసం ఉందా? ఉందండి. మరి ఏంటో విశ్వాసం? ఇక్కడ పౌలు ఖచ్చితంగా అన్నాడు, విశ్వాసము అందరికీ లేదు. అలా చూసుకుంటే నిజంగా పౌలు లాంటి విశ్వాసము ఈనాడు ఎంతమంది సేవకుల్లో ఉందండి, ఎంతమంది పాస్టర్లో ఉందండి, ఎంతమంది విశ్వాసుల్లో ఉందండి. ఇంతగా ఏం చదువుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం వెంబడిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నామా? విశ్వాసము అందరికీ లేదు. ఏ విశ్వాసం లేదో చూద్దామండి, ఆ విశ్వాసాన్ని మనము అలవర్చుకుందామండి. ఇంకో మాట అంటాడు, 1 తిమోతి 1:19, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. చాలామంది ఆనాడే పౌలు చెప్పిన విశ్వాసము కాకుండా పనికి మాలిన విశ్వాసం అంతా వారు అనుసరించి బోధించి అసలైన విశ్వాసం విషయము ఓడ బద్దలు చేసుకున్నారు. మరి ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే, అసలైన విశ్వాసం అంటే ఏంటో తెలిస్తే కదా, దాన్ని పొందితే కదా ఓడ బద్దలైపోతుంది. అసలు పొందకపోతే ఓడ ఎందుకు బద్దలవుద్దండి? అసలు విశ్వాసమే లేకపోతే ఓడ బద్దలయ్యే ప్రసక్తి ఎక్కడుంది చెప్పండి? ఆశ్చర్యపోతారు ప్రియులారా. ఎంతెంత మంది పౌలు లాంటి విశ్వాసము లేకుండా రక్షణ జీవితంలో, క్రైస్తవ జీవితంలో చివరికి సేవకులు సహితము సేవను కొనసాగించేస్తా ఉన్నారు. చివరికి ప్రియులరా మిగిలేది మన విశ్వాసమే. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడితేనే నా విశ్వాసమును కడముట్టించితేని. పౌలు లాంటి విశ్వాసం లేదు కదండి, అంతా ఓడబద్దలే కంప్లీట్లీ. ఒకవేళ ఉంటే ఇంకా, లేకపోతే బద్దలే ప్రసక్తే లేదు. 2 కొరింథీ 13:5 మనం చూద్దాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చివరి దినాల్లో జీవిస్తున్నాం ప్రియులారా. ఎక్కడ చూసినా భయంకరమైన యుద్ధాలు. ఇవి చిలికి 3వ ప్రపంచ యుద్ధములోనికి మారితే యేసు ప్రభు రహస్య రాకడ ఆసనమైందన్నమాట. సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలండి? మనం విశ్వాసము గల వారిగా ఉన్నామా, లేని వారిగా ఉన్నామా? ఒకవేళ విశ్వాసం అంటే ఏ విశ్వాసము? పౌలు అంటున్నాడు తిమోతితోటి, నా విశ్వాసాన్ని నీవు వెంబడించు, నా విశ్వాసాన్ని నీవు అనుకరించు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. విశ్వాసులైన మీరైనా, సేవకులైన
మీరు ఒక రూట్లోకి రండి, ఒక దారిలోకి రండి, ఇష్టానుసారంగా బోధించొద్దు. యు కమ్ టు ద మెయిన్ పాయింట్. పౌలు లాంటి విశ్వాసాన్ని విశ్వాసులకు బోధించండి. అప్పుడు వారు విశ్వాసములో ఉన్నవారు అవుతారు, రక్షణలో ఉన్నవారు అవుతారు. రక్షణలో ఉన్న దీవెనలు భూలోకములో పొందుతారు, పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. సరే ప్రియులారా, ముందుకెళ్దాం. మీరు నోట్స్ తీసుకోండి. పౌలు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు? నంబర్ 1, పౌలు యేసుక్రీస్తు నందు విశ్వాసము కలిగిన వాడే జీవితకాలం అంతా జీవించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత గొప్ప సత్యం అండి. పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు నందున్న విశ్వాసాన్ని బట్టి నేను జీవిస్తున్నాను. ఆ విశ్వాసమే నాకు జీవం, ఆ విశ్వాసమే నా గుండె చప్పుడు. అంత మంచి మాట్లాడి ప్రియులరా, ఈనాడు సేవకులైన విశ్వాసులైన యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఏంటో ముందు తెలుసుకోవాలి. అది 1, 2 కాదండి, విస్తారం. యేసుక్రీస్తు నందున్న విశ్వాసం. కానీ ఇక్కడ ఒక పునాది వేస్తున్నాడు పౌలు అంటున్నాడు తిమోతితోటి, నా విశ్వాసాన్ని నీవు అనుకరించు. నా విశ్వాసం ఏంటో క్రీస్తు నందలి విశ్వాసం. ప్రియులారా, సేవకులు, పాస్టర్లు ఈనాడు విశ్వాసులకు పౌలు క్రీస్తునందు ఏ విశ్వాసాన్ని అయితే బోధించాడో ఆ విశ్వాసాన్ని బోధించండి. రక్షణ పొందిన మనం అందరము కూడా యేసుక్రీస్తు నందలి విశ్వాసాన్ని ముందు అర్థం చేసుకోవాలి, ఆస్వాదించాలి, ఆ విశ్వాసములో నడవాలి. అదన్నమాట. మరి యేసు ప్రభువు నందలి విశ్వాసము కాక ఏది నమ్మినా, ఏది వెంబడించినా అది నాశనానికి పోతుంది ప్రియులారా. పరలోకములో నిత్య జీవాన్ని ఇవ్వదు, ఇహలోకములో ఆశీర్వాదాలు కూడా మనకు ఇవ్వదు. నంబర్ 2, పౌలు అంటున్నాడు, యేసు ప్రభు సువార్తకు సంబంధించిన విశ్వాసాన్ని అనుసరించుము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27, మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. ఎంత ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభు సువార్త అన్నది చాలా పెద్ద డాక్ట్రిన్, సిద్ధాంతం. అందుకే ఈ మధ్య పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు ప్రియులరా. ఏంటి సువార్త? యేసు ప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళిపో అన్న సువార్త కానే కాదు. ఇది యేసు ప్రభు ఇహలోకములో ఆయన స్థాపించిన దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్త. రక్షణ కూడా దానికి సంబంధించిందే. పౌలు అంటున్నాడు, నీవు ఏ సువార్తను బోధించాలి తిమోతి? నీవు యేసుక్రీస్తు రాజ్య సువార్తను బోధించాలి. పౌలు కూడా రాజ్య సువార్తనే బోధించాడు. యేసు ప్రభు శిష్యులకు రాజ్య సువార్తనే బోధించమని పంపించారు. అయితే ఈ రోజుల్లో ప్రియులరా, బోధకులు ఏ సువార్త బోధిస్తున్నారు? విశ్వాసులు ఏ సువార్తను విశ్వసిస్తున్నారు? ఇష్టానుసారముగా యేసు ప్రభు సువార్తను అర్థం చేసుకొని రకరకాలుగా తప్పుడు బోధలు ఎంతోమంది బోధిస్తున్నారు. ఐశ్వర్య సువార్త బోధించేవారు ఒకరు, ఆశీర్వాదాల సువార్తను బోధించేవారు ఒకరు, విశ్వాసులకు కావలసిన సువార్తను బోధించేవారు మరొకరు. ఇవన్నీ నిలవండి. బోధించేవారు ఎగిరిపోతారు, వినేవారు కూడా ఎగిరిపోతారు. నిలిచేది ఒక్కటే, సువార్త విషయము మంచి పోరాటము పోరాడాలి. యాక్చువల్ గాస్పెల్, అది రాజ్య సువార్త. ఇహలోకములో యేసు ప్రభువు స్థాపించిన రాజ్య సువార్త. అది అర్థం చేసుకోవాలండి. అది కాకుండా ఏది బోధించినా కూడా అది సువార్త అనిపించుకోదు. దాని ద్వారా ఎవరికి రక్షణ రాదు,
ఇహలోకములో దీవెనలు రావు, పరలోకములో నిత్య జీవము కూడా రాదు. మరేంటి యేసు ప్రభు రాజ్య సువార్త? భూలోకములోని యేసు ప్రభు రాజ్య సువార్తను ఆవిష్కరింపజేశారు. మారు మనస్సు ద్వారా రక్షణ పొందిన వారందరినీ ముందు ఇహలోక దేవుని రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది అదృశ్య రాజ్యం. ఇందులో రక్షణ పొందిన వారు జీవించాలి. అందులో కూడా విశ్వసించవలసినవి కొన్ని యేసు ప్రభు 4 సువార్తల్లో పేర్కొన్నారు. 1, రక్షణ పొందిన వారందరూ కూడా యేసు ప్రభు ఆజ్ఞలు అన్న విశ్వాసాన్ని విశ్వసించాలి, ముందుగా ఆ ఆజ్ఞలు పాటించాలి. అది సువార్త. ఇంకోటి, యేసు ప్రభు అప్పగించిన పరిచర్యలు నమ్మాలి, అవే బోధించాలి. అది అసలైన విశ్వాసం. యేసు ప్రభు జీవిత శైలిని అనుకరించాలి, అదే అసలైన సువార్త విశ్వాసం. యేసు ప్రభు 4 సువార్తల్లో ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు. విశ్వాసులు, సేవకులు బోధించవలసింది ఆ హెచ్చరికలకు సంబంధించిన విశ్వాసం. ఎత్తబడే సంఘములో ఉండాలి అని అంటే ఏ రకంగా సిద్ధపడాలో దానికి సంబంధించిన విశ్వాసాన్ని కూడా బోధించారు. సేవకులు అది బోధించాలి, విశ్వాసులు అది అనుసరించాలి. ఎంత ప్రాముఖ్యమో చూడండి. సువార్త విశ్వాస విషయము నీవు పోరాడాలి తిమోతి. పౌలు పోరాడాడు, ఇప్పుడు నేను పోరాడుతున్నా. సేవకులందరూ పోరాడాలి. పనికి మాలిన సువార్తను బోధించడం మానేసి ఏది అసలైన సువార్త దాన్ని విశ్వసించాలి, దాన్ని కట్టుబడి ఉండాలి, దాన్ని బోధించాలి, దాన్ని అనుసరించాలి. తద్వారా భూలోకములో దీవెనలు, పరలోకములో నిత్య జీవం. ఇది 2వది. 3వది, పౌలు విశ్వాసము అనగా ప్రియులరా, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అన్న గొప్ప సిద్ధాంతము. ఇది 3వది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆనియందు అగపడు నిమిత్తం. పౌలు తిమోతితో అంటున్నాడండి, నీవు నా విశ్వాసాన్ని అనుసరించు. అంటే నేను ఏ విశ్వాసాన్ని అయితే నమ్ముతున్నానో ఆ విశ్వాసాన్ని అనుసరించు. 3వది అంటున్నాడు చూడండి పౌలు, నేను ఒక అద్భుతమైన విశ్వాసాన్ని కనుగొన్నాను, దాన్ని నేను అనుసరిస్తున్నాను, దాన్ని నా పత్రికల్లో రాసిపెట్టాను. ఏంటి ఆ విశ్వాసం ప్రియులరా? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్ ఆర్ ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్. ఈ రోజుల్లో అసలు ఇది ఉందని కూడా చాలామందికి తెలియదండి. చాలామంది సేవకులు కూడా తెలియదు, ఈ సిద్ధాంతం తెలియదు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము అని అంటే, మరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడమన్న సిద్ధాంతమే తెలియకపోతే ఇక పౌలు విశ్వాసాన్ని ఎలాగా అనుసరించగలుగుతారండి? అందుకే అంటానండి, కొంచెం థియాలజీ చదవండి, ట్రైనింగ్ అవ్వండి. ఏదో నోటికొచ్చింది చెప్పడం, తోచింది చెప్పడం, ఇష్టానుసారంగా తప్పుడుగా వ్యాఖ్యానం చేయడం చంపేస్తున్నారండి. వాక్యాన్ని సర్వనాశనం చేస్తున్నారు, నిజంగా నీరు గార్చేస్తున్నారు. ఎవరన్నా ఏదన్నా టీచ్ చేయాలి అని అంటే ముందు సబ్జెక్ట్ తెలియాలి. ఆ సబ్జెక్ట్ తెలియకుండా ఎలా టీచ్ చేస్తారండి? ఏ ప్రొఫెసర్ అయినా, ఏ టీచర్ అయినా, ఏ లెక్చరర్ అయినా ఎందుకు అన్ని సంవత్సరాలు చదువుకుంటారండి? బీఎస్సీలు, ఎంఎస్సీలు, ఎండీలు ఇవన్నీ ఎందుకు చదువుతారు? సబ్జెక్ట్ తెలియడాలండి, సబ్జెక్ట్ తెలుసుకోవడానికి. సబ్జెక్ట్ తెలిస్తే అప్పుడు బోధించవచ్చు. లోకములు అందరూ సబ్జెక్ట్ చదివి బోధిస్తారండి, సేవకులు మాత్రమే సబ్జెక్ట్ చదవకుండా బోధిస్తారు. ఇది మన దౌర్భాగ్యం. ఇది మనకు ఒక శాపములాగా చుట్టుకుందండి. నేను వింటుంటానండి టీవీలో చాలామంది ప్రసంగాలు, నాకంతా తెలుసు. వారు మాట్లాడినప్పుడు అందులో ఎంత థియాలజీ ఉందో నాకు తెలిసిపోతుంది, ఎలాంటి తప్పులు చేస్తున్నారో తెలిసిపోతుంది. తప్పులు దొరికిపోతూనే ఉంటాయి. ఎందుకనంటే సబ్జెక్ట్ తెలియదు కదా. ఆ సబ్జెక్ట్ తెలిస్తే బోధించగలుగుతారు. మరి ఈ సబ్జెక్ట్లో
ఒక అద్భుతమైన సబ్జెక్టు పౌలు బోధించింది, జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్. కొన్ని మాటల్లో వర్ణిస్తాను, వినండి. సేవకులు, విశ్వాసులు అందరూ ఇదే తెలుసుకోవాలి, అనుసరించాలి, ఇదే బోధించాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే పౌలు అంటాడు, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. పౌలు ఏమనుకున్నాడు? రక్షణకు ముందు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి నేను రక్షణ పొందుతాను. మరి ధర్మశాస్త్రం అంతా బోధించాలంటే ఏ పాపం చేయకుండా ఉండాలి, చేయవలసిన మంచి అంతా చేయాలి. పౌలు చాలా ప్రయత్నం చేశాడు, కానీ విఫలమైపోయాడు. పౌలుకి అర్థమైపోయింది, ధర్మశాస్త్రాన్ని 100% పాటించడం ద్వారా ఎవరు రక్షణ పొందలేరు. అందుకు 3వ ఆకాశానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అద్భుతమైన ప్రత్యక్షత ఇచ్చారు పౌలు, నువ్వు చెప్పు, నువ్వు బోధించు. విశ్వాసము ద్వారా నీతిమంతులు అగుట, విశ్వాసము ద్వారా రక్షణ పొందడం అంటే నువ్వు చెప్పు అంటూ పౌలు గొప్ప సిద్ధాంతం బయటికి లాగాడండి. అదేంటో తెలుసా? ఏ నీతినైతే, ఏ ధర్మశాస్త్రాన్నైతే ఒక మనిషి అనుసరించి రక్షణ పొందలేడో ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ నీతిని 100% యేసు ప్రభు నెరవేర్చారు. అందుకే యేసు ప్రభు అంటారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చాను. దేవుడు అన్నాడు, మానవులందరూ కూడా నీతిని అనుసరించి రక్షణ పొందే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అసాధ్యం. మానవులందరి పక్షంగా ఒక్క మనిషి నా నీతి అంతా నెరవేరిస్తే ఆ ఒక్క మనిషిని బట్టి మానవులందరూ నేను రక్షించుకుంటాను. మరి ఆ ఒక్క మనిషి యేసుక్రీస్తు. మీలాగా నాలాగా భూలోకములో జీవించినప్పుడు ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు. ఏ పాపము చేయలేదు, చేయవలసిన మంచి అంతా చేశారు. ధర్మశాస్త్రంలో ఉన్న 100% ఆజ్ఞలని పాటించేశారు, మీ పక్షంగా, నా పక్షంగా. ఆ తర్వాత ఏమైంది ప్రియరా? ఎప్పుడైతే యేసు క్రీస్తును మనం రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించామో యేసు ప్రభు ఏం చేశారు? ఆయన నెరవేర్చిన 100% ఆ నీతిని మనకు ఒక నీతి వస్త్రంగా తొడిగేశారు. దీన్ని ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్. రక్షణకి ఇదే మార్గం అండి, వేరే మార్గం లేనే లేదు. మన సొంత నీతితో ఎవ్వడు రక్షణ పొందలేడు. యేసు ప్రభు మనకు నీతిగా తొడిగించిన ఆ నీతిని బట్టే మనం రక్షణ పొందాం ప్రియులరా. మరి ఆ నీతిని బట్టే ఆరాధన చేయగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం, ఆ నీతిని బట్టే సేవ చేయగలుగుతున్నాం. యేసు ప్రభు మనకు తొడిగిన ఆ నీతిని బట్టే ఒకనాడు కన్ను మూస్తే పరలోకములో నిత్య జీవానికి వెళ్ళనైంది. అంత అమోఘమైన సిద్ధాంతం అండి ఇది. తెలియకుండా ఇష్టానుసారంగా మనుషుల్ని భయపెట్టించేసి, మనుషుల్ని బెదిరించేసి, పాపాన్ని గురించి బోధించి, ఎప్పుడూ కూడా ఏదో ఒక శుద్ధేయడమే. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారన్న సిద్ధాంతం తెలిస్తే దానికి అనుగుణంగా బోధ చేస్తారు, దాన్ని అమల్లోకి తీసుకొని బోధ చేస్తారు. ఎలా చేస్తారండి? యేసు ప్రభు నీతిమంతులుగా తీర్చేశారు, రక్షించేశారు, రక్షణ వచ్చేసింది. అయితే రక్షణ పొందిన వారు జీవితకాలం అంతా ఏ నీతినైతే నెరవేర్చి యేసు ప్రభు మనకు ఒక నీతి వస్త్రంగా తొడిగారో ఆ నీతిలో దినదినము మనము ఎదగాలి. ఆ ఆజ్ఞలు దినదినం పాటించడం నేర్చుకోవాలి. యేసు ప్రభు చేయొద్దన్న పాపం చేయడం మానేసేయాలి, యేసు ప్రభు చేయమనిచ్చిన ఆజ్ఞలు పాటించాలి. ఇది క్రమేపీ నెమ్మదిగా ఎదగాలి. శాంక్టిఫికేషన్ అంటాం ఇది. అప్పుడేమైపోద్దండి? ధర్మశాస్త్రం అంటే ఆ నీతిని, ఆ ఆజ్ఞలు మీరు నేను ఎంత పాటిస్తామో ఈ భూలోకములు అదే మనకు ఆశీర్వాదం అండి. చేయొద్దన్న పాపం చేయకుండా ఉంటే మనకే దీవెన. అరే ఒకరికొకరు చేసుకోవాల్సిన మంచి ఆజ్ఞలన్నీ పాటించండి అంటే ఎవరికి మేలు అండి? మనకే మేలు. ఎంత బాగుంటుంది చూడండి. వచ్చేసాం రక్షణలోనే ఉన్నాం, కృపలోనే ఉన్నాం. కానీ రక్షణ పొందిన వారు నిజంగా ఇలాంటి కృప ద్వారా, ప్రభు నీతి ద్వారా, శిలువ ద్వారా రక్షణ పొందారు గనుక ఇక మీదట పాపములో కొనసాగకుండా జీవితకాలం అంతా నీతిలో, పరిశుద్ధతలో ఎదుగుటకు మంచి అభ్యాసము చేయాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. మరి ఈరోజు నేను చెప్పిన సందేశానికి సంబంధించిన ప్రశ్నలు రాసుకోండి. నంబర్ 1, 2 తెస్సలోనిక 3:2
సంఘములో కొంతమందిలో ఏది లేదని పౌలు అన్నాడు. రెండవ ప్రశ్న, విశ్వాసము అనగా నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి? మూడవ ప్రశ్న, విశ్వాసము అనగా నేను చెప్పిన రెండవ పాయింట్ ఏంటి? నాలుగవ ప్రశ్న, సువార్త విశ్వాసము అనగా ఏమిటి? ఐదవ ప్రశ్న, విశ్వాసము అనగా మూడవ పాయింట్ ఏంటి? 5 ప్రశ్నలు రాయండి ప్రియులారా. మంచి సర్టిఫికెట్ సిద్ధమవుతున్నది, నేను దాన్ని మీకు పంపిస్తాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, సమృద్ధి వాక్యము ద్వారా నిజంగానైనా మేము ఏది విశ్వసించాలో మాకు తేటగా బోధిస్తూ ఉన్నాం. ఈనాడు తప్పుడు బోధకుల ద్వారా, అవగాహన లేని సేవకుల ద్వారా ఏదేదో విశ్వసిస్తున్నారనైనా దాన్ని బోధిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రభువా విశ్వాసాన్ని ఓడబద్దలు చేసుకోవడమే అని మాకు తెలియచేసావు. నీకు స్తోత్రాలు. పౌలు ఎంత అద్భుతముగా తిమోతికు రాసి అంటున్నాడు, నా విశ్వాసం. మరి పౌలు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు? 3 అమూల్యమైన సత్యాలు మేము చూసాము నాయన. అది యేసు క్రీస్తు నందలి విశ్వాసము, అది యేసు క్రీస్తు సువార్తకు సంబంధించిన విశ్వాసము, అది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డము అన్న విశ్వాసం. సేవకులైనా పాస్టర్లైనా విశ్వాసులమైన తండ్రి ఎవరైనా సరే ఏ విశ్వాసాన్ని ముందు అర్థము చేసుకొని, ఏ విశ్వాసానికి కట్టుబడి ఉండి, ఏ విశ్వాసాన్ని అనుసరించి తద్వారా ఈ భూలోకములో రక్షణ ద్వారా దీవెనలు పొందటం మాత్రమే కాకుండా ఇట్టి విశ్వాసాన్ని బట్టి ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా మా అందరికి అనుగ్రహించమని, విత్తబడిన వాక్యాన్ని అంతలుగా ఫలింపచేయమని, వాక్యమని బిడ్డలను మీరు దీవించండి. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న వారిని విడిపించండి తండ్రి. హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటున్నాయి నాయన, ఆ ప్రార్థనలు ఆలకించి వారిని దీవించండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను ఆశీర్వదించి వారికి నీ అందున్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ధారాళంగా అనుగ్రహించమని, వాక్యమైన బిడ్డలందరినీ నీ సేవకునే నన్ను, సమృద్ధి వాక్యం కార్యక్రమాన్ని నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న QR కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.